అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి నుంచి మనకేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఓకే, వెంకటేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగుతుంది. కానీ ఉదయం పూట అనుకున్నంతగా పోలింగ్ నమోదు కాకపోవడం కొంచెం ఆందోళనకరంగా దాస్తుంది. ఇప్పుడు దాదాపు 12:30 కావస్తుంది. 11 గంటల వరకు తీసుకుంటే 24 నుంచి 30% పోలింగ్ నమోదైంది. 1 గంటకు పోలింగ్ శాతం తీయాల్సి ఉంది. అంటే దాదాపు అధికార యంత్రాంగం ఆదిలాబాదు, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 4 జిల్లాల్లో కలిపి ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలలో పోలింగ్ జరుగుతుంది. ఈ 4 జిల్లాలో గతంలో దాదాపు 69-70% పోలింగ్ నమోదైంది. ఈ దప్ప దాన్ని 80% పైబడి పెంచాలని చెప్పి ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా నిర్ణయించింది. కానీ ఉదయం నుంచి 11 గంటల వరకు కొంత మందకొడిగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే మధ్యాహ్నం కొంత పుంజుకుంటుంది అనుకుంటుంటే మధ్యాహ్న భోజన విరామ సమయాన్ని ఆసన్నమవుతుంది. ఫలితంగా ఆశించినంత పోలింగ్ శాతం ప్రక్రియ పెరగలేదు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వారీగా పెరుగుతున్నది, కానీ ఓవరాల్గా చూస్తుంటే కొంత తక్కువ ఉన్నదనే భావన వ్యక్తమవుతుంది. అటు పోలింగ్ కేంద్రాలు పెంచడానికి కూడా అధికార యంత్రాంగంతో పాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారస, బీజేపీ శతవిధాల ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క ఓటు కూడా కీలకం. అభ్యర్థుల్లో నువ్వా నేనని పోటీ నెలకొంది. అట్లాంటి ప్రాంతాల్లో ప్రతి ఓటర్ను తమ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నది. అయితే ఓటు హక్కు ఎక్కడ విఫలం కాకుండా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని ఆందోళన తలెత్తకుండా అధికార యంత్రాంగం దానికి అనుగుణ ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ప్రత్యేకంగా బిఎల్ఓలు, అట్లాగే మెప్మాలో పనిచేసే ఆర్పీలు, రిసర్చ్ పర్సన్లు, అట్లాగే ఆశా కార్యకర్తలను కూడా విధుల్లో బాధ్యతలు అప్పగించి మనతో పాటు ఆశా కార్యకర్తలు, రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడీ ఉపాధ్యాయులు అందరినీ ఇట్లా చూస్తున్నాం. ఇప్పుడు మనం మహాలక్ష్మివాడ తిరుపెల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా దాదాపు 9 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 9 కేంద్రాలు భారీగా స్లమ్ ఏరియా ఇదంతా. దీనికి భారీగా సాధారణంగా సామాన్యమైన కార్మిక వర్గము లేదా సామాన్యుల ఓటు హక్కు బాగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా ఈ ప్రాంతాన్ని బాగా కీలకంగా తీసుకున్నాయి. ఫలితంగా ఇక్కడ ఏ ఒక్క ఓటు కూడా వినియోగించుకోలేమనే భావన ఓటర్లలో తలెత్తకుండా కొంత నిరక్షరాస్యత ఉన్న వాళ్ళకు కూడా ఓటు హక్కు చెప్పేందుకు ప్రతి ఉదయం 7 గంటల కన్నా ముందే ఈ ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు కూడా ఇక్కడ అధికార యంత్రాంగం నియమించింది. అట్లాగే వేసవి కాలం ఎక్కువ ఉండడంతో కూడా కొంత అందుబాటులో మందులు కూడా ఉంచారు. ఇప్పుడు అమ్మ, మీకు బాధ్యతలు అప్పగించారు, మీరు ఏం చేస్తారు? అంటే బిఎల్ఓలము మేము మాకు స్లిప్పులు పంచడం అప్పగించారు. మార్నింగ్ 6 నుంచి మొత్తం ఇక్కడ కూర్చొని స్లిప్పులు పంచడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఓట్లు వేయడం జరుగుతుంది లోపలికి వెళ్ళి. అంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఒక రెంట్కి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ ఇంతకుముందు ఉండి వేరే ఏరియాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అట్లా ఎవరైనా తీసుకోపోకుంటే వాళ్ళకు మేము ఉంచేసి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతున్నది. రాసి ఇచ్చేస్తున్నారు సార్, వాళ్ళకు పోయి వేసేస్తున్నారు వాళ్ళు. ఇదివరకే వాళ్ళకి అందరికీ ఇల్లుకి కూడా మీరు పంపిణీ చేశారు. అంటే పంపిణీ చేసిన తర్వాత కూడా ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఏదైనా అనుమానాలు ఏమైనా ఉంటున్నాయి? అట్లాంటి ఏం లేదు సార్. వాళ్ళకి మేము రాసి ఇచ్చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళు వచ్చినాక సీరియల్ నెంబర్ వాళ్ళకి అన్ని రాసిస్తున్నాం సార్. మేము పోలింగ్ బూత్ నెంబర్ అవన్నీ రాసిస్తున్నాము, పోయి వేసేస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు అంటే అనుకున్నట్టుగా కొంత ఓటింగ్ ముందుకు రావట్లేదు కదా, ఇంకా టైం ఉన్నదని రావట్లేదా? ఎందుకు రావట్లేదు అంటే చలి ఉన్న అనుకుంటారా? పొద్దున ఎందుకు రావట్లేదు అనుకుంటారు? అంటే టైంకు ఒకవేళ వాళ్ళకి వేరే ఏమైనా పనులు ఉంటే కూడా చేసుకుని కూడా కొంతమంది వస్తారు కదా సార్. ఆ విధంగా వాళ్ళు టైం కేటాయించి రావడం జరుగుతున్నాయి సార్. వాళ్ళు కూడా సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా టైం ఉంది కదా సార్ మనకు. అప్పటి వరకు వాళ్ళు వచ్చేసేస్తారు సార్. మీకు విధులు నిర్వహిస్తున్న మీకు అంటే తాగునీటి వసతి కానీ లేదా ఇంకా ఏమన్నా నీడ వసతి కానీ లేదా మీకు ఇబ్బంది కొన్ని అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా లేదా? చేశారు సార్. మాకు భోజనం ఏర్పాట్లు చేశారు, వాటర్ అన్నీ ఏర్పాటు చేసింది సార్. మాకు లంచ్ కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ రిసోర్స్ పర్సన్లు అంటే ఈ స్లమ్ ఏరియాలో ప్రధానంగా ఒక చోట లేరు, ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం పోల్ సీట్లు పంపించేసిన, కానీ చివరి నిమిషంలో అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటింగ్ను పెంచుకోవడానికి ఓటర్లు ఇక్కడ తీసుకురావాలంటే వాళ్ళకి పోల్ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక్కడ అందుబాటులో ఉన్న అలాంటి వాళ్ళకు కూడా మేము పోల్ సీట్లు ఇస్తున్నామనే మాట వస్తుంది. అమ్మ, మీరు ఆశా కార్యకర్తలుగా మీరు ఏం చేస్తున్నారు? మీరందరూ ఇక్కడ విధులు నిర్వహించడంలో కారణం ఏమంటారు?
సార్ మేము ఆశా కార్యకర్తలము. ఎవరికన్నా చక్కెర ఇంత వస్తే వాళ్ళకు ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడము, వాళ్ళకు జ్వరం కానీ మోషన్స్ కానీ కావాలనుకున్న వాళ్ళకు ట్యాబ్లెట్లు ఇవ్వడము, వాళ్ళకు అందుబాటులో మేము సహకరిస్తున్నాం సార్. మీకు ట్యాబ్లెట్లన్నీ ఎప్పుడు తీసుకొచ్చారు? ఏమేమి ట్యాబ్లెట్ మీ దగ్గర అందుబాటులో? మా దగ్గర మెట్రోజెల్ అంటే మోషన్స్కి సంబంధించినవి, జ్వరంకి సంబంధించినవి పారాసెటమాల్, మళ్ళా సర్ది లివోసిట్రిజను, మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంటే ఎవరికైనా చక్కెర ఇంత వస్తాయి వాళ్ళకు అవైలబుల్గా ఉండడానికి ఆ ట్యాబ్లెట్లు, ప్యాంటోజల్, మళ్ళా అంటే నొప్పులే కాల్షియము ఆ ట్యాబ్లెట్లు, డైక్లోఫెనాక్. అమ్మ, అంగన్వాడీ అంగన్వాడీ కార్యకర్తలుగా అమ్మరుగా టీచర్గా మీరంతా ఏం చేస్తున్నారు? మేము గత 10-18 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాం. బిఎల్ఓలుగా మొత్తము వార్డు 2లో పనిచేస్తున్నాను. స్లిప్పులు వంచడము 99% వంచేసాము. మిగతా వాళ్ళు ఎవరన్నా ఇళ్ళల్లో పంచినప్పుడు ఇళ్ళల్లో లేకపోవడం అటువంటి వాళ్ళకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాం వచ్చిన వాళ్ళకు. మీరు చేసిన అన్నిటికీ డబ్బులు దాంతో వచ్చేసినాయి మీకు? ఇంతవరకు రాలేదు సార్, రాలేదు డబ్బులు మాత్రం రాలేదు. మేమైతే ఏ పని చెప్పినా చేస్తున్నాం. మా అంగన్వాడీ పనులు నిర్వర్తిస్తూ ఇవి కూడా చేస్తున్నాం బిఎల్ఓ డ్యూటీ. కానీ డబ్బులు మాత్రం వస్తలేవు సార్. ఇది ఇక్కడ విధుల నిర్వహణలో ఉన్న అటు మెప్మా రీసెర్చ్ పర్సన్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ల విధి నిర్వహణ అంటే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలింగ్ సిబ్బంది పాత్ర ఎంత ఉన్నదో, పోల్ సీట్లను పంపిణీ చేయడము లేదా ఇంటింటికి పంపిణీ చేయడము, ఇక్కడ వచ్చిన వారికి సూచన సలహా ఇవ్వడంలో వీరి పాత్ర కూడా కీలకంగా ఉన్నది. పైగా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా బాగా ఎండ కాస్తుంది. రాత్రిపూట చలి పెడుతుంది, ఉదయం పూట ఎండ కాస్తుంది. ఆ ఎండకు అనుగుణంగా ఎక్కడన్నా తల తిరిగి పగిలిపోయినా లేదా నీటి వసతి లేకపోయినా అలాంటి వాళ్ళకు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అధికార యంత్రాంగం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పారాసెటమాల్, మెట్రోజిల్ లాంటివి ఉంచారు. వారి బాధ్యతలు కూడా మెప్మా, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు అప్పగించింది అధికార యంత్రాంగం. వీటన్నిటి బాగానే ఉన్నా కానీ పోలింగ్ కేంద్రానికి రప్పించడంలో ఇప్పుడు ఓటర్లని తీసుకురావడమే ప్రధాన పార్టీలకు పరీక్షగా మారింది. వీళ్ళందరూ కూడా సకాలంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సాయంత్రం 5 గంటల సమయం ఉంది. ఇప్పటికే 1 గంట దాదాపు కావస్తుంది. ఇప్పుడు 12:30 అయిపోయింది, మరొక 1 గంట కావస్తుంది. ఈ లోగా నుంచి కొంత వేగిరం పెంచాలని అటు ప్రయత్నం అటు అధికార యంత్రాంగం ఇటు ప్రధాన పార్టీలలో కూడా కనిపిస్తుంది. ఇలాంటి విధులు నిర్వహించే వాళ్ళని కూడా ఒక బాధ్యతలు నిర్వహించడంలో ఎంతైతే అధికారులు శ్రద్ధ తీసుకుంటారో అలాంటి వారి వేతనాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ తీర్చుకోవాల్సిన బాధ్యత కూడదని వీరిని ఆ వేడుకోలు కూడా వినిపిస్తుంది. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికల్లో అటు రాజకీయ పార్టీలకు ఇటు అధికారులకు ఇలాంటి పనిచేసే వాళ్ళకు కూడా పరీక్షగానే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఆదిలాబాద్లోని పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో.